హాయ్ అండి అందరికీ 10th క్లాస్కి సంబంధించి 8th లెసన్ అయినటువంటి అనువంశికత తరతరాల్లో వైవిధ్యాలు ఆ లెసన్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. గులాబీ మొక్కకు సంబంధించిన వైవిధ్యానికి పడినది ఏమిటి? వైవిధ్యానికి దోహదపడినది తీగలు. మెండల్ ప్రకారం యుగ్మ వికల్పకాలలో ఉండే లక్షణం ఏమిటి? జన్యువులు జతలుగా ఉండడం. ప్రకృతి వరణం అనగా ప్రకృతి యోగ్యత కలిగిన లక్షణాలను ఎంపిక చేయడమే ప్రకృతి వరణం. పురాజీవ శాస్త్రవేత్త దేనితో సంబంధం కలిగి ఉంటాడు? శిలాజ నిదర్శనాలు. సీత తన పెరటిలో రకరకాల గులాబీ మొక్కలు పెంచుతుంది. ఈ గులాబీ రకాలు దేనిని సూచిస్తాయి? రకరకాల అనే కీవర్డ్ను బట్టి వైవిధ్యాలను సూచిస్తాయి. జనకుల లక్షణాలు సంతతి పొందే ప్రక్రియ ఏమిటి? అనువంశికత. మెండల్ పరిభాషలో జన్యువు అనగా లక్షణాంశము. ఏ సంకరణ ప్రయోగంలో F2 తరం దృశ్య రూప నిష్పత్తి ఏక సంకరణ ప్రయోగంలో F2 తరం దృశ్యరూప నిష్పత్తి ఎంత? 3:1. F1 తరం మొక్కలు అనగా విషమ యుగ్మజాలు అలాగే బహిర్గత లక్షణాలు కలిగి ఉండేవే F1 తరం మొక్కలు. ఒక లక్షణానికి సంబంధించిన రెండు జన్యువులు ఒకే రకంగా ఉండే స్థితిని ఏమంటారు? సమయుగ్మజం. విషమయుగ్మజ స్థితిలో ఒక లక్షణం మాత్రమే ప్రదర్శించబడడాన్ని ఏమంటారు? బహిర్గత సూత్రం. DNA యొక్క నిర్మాణం ఏమిటి? ద్వంద్వ కుండలి. ఆర్జిత గుణాల అనువంశికతను వివరించిన శాస్త్రవేత్త ఎవరు? లామార్క్. జన్యువుల పౌనఃపున్యంలోని మార్పుని ఏమంటారు? జన్యు విస్థాపనం. ఒక జాతిలోని చిన్న చిన్న మార్పులు అనగా సూక్ష్మ పరిణామం. జాతుల ఉత్పత్తిని ఏమంటారు? స్థూల పరిణామం. సమజాత అవయవాలు ఏ పరిణామాన్ని సూచిస్తాయి? అపసరణ. సమజాత అవయవాలు ఏ పరిమాణాన్ని సూచిస్తాయి? అపసరణ. గతించిన జంతు వృక్షాల నిదర్శనాలు దేనికి సంబంధించి దాన్ని ఏమంటారు? గతించిన జంతు వృక్షాల యొక్క నిదర్శనాలు అనేవి శిలాజాలు అవుతాయి. మానవ జీర్ణ వ్యవస్థలోని అవశేష అవయవం ఏంటి? అవశేష అవయవం ముండుకం. నడిచే అవశేష అవయవాల మ్యూజియంని ఏమంటారు? మానవుడు. నడిచే అవశేష అవయవాల మ్యూజియంగా పిలువబడే వాళ్ళు ఎవరంటే మానవుడు. మొదట మానవునిగా గుర్తించబడిన జీవి. మొదటి మానవుడు ఎవరంటే హోమో హెబిలాస్. మానవులంతా ఏ ఖండం నుంచి వలస వెళ్ళారు? ఆఫ్రికా ఖండం నుంచి. భూమిపైన అంతరించిన పెద్ద జీవి ఏమిటి? డైనోసార్లు. ప్రతి మనిషికి విశిష్టంగా ఉండే లక్షణాలు ఏమిటి? బొటనవేలి ముద్ర మరియు కనుపాప నిర్మాణం. అనువంశికతకు వంశపారంపర్యంకు గల భేదం ఏమిటి? వంశపారంపర్యం అనేది ఒక తరాన్ని సూచిస్తుంది. అనువంశికత అనేది అనేక తరాలను సూచిస్తుంది. మెండల్ బఠానీ మొక్కలో ఎన్నుకోని లక్షణం ఏమిటి? కాండం యొక్క మందం. మెండల్ బఠానీ మొక్కను ఎన్నుకోవడానికి గల కారణం ఏమిటి? స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండడం, ద్విలింగ పుష్పాలు కలిగి ఉండడం, అలాగే సంకరీకరణానికి అనువుగా ఉండడం. మెండల్ సంకరీకరణంలో F1 తరం మొక్కలు ఎలా ఉంటాయి? సమయుగ్మజాలు, విషమయుగ్మజాలు అలాగే ఒకే జన్యురూపం కలిగి ఉంటాయి. మెండల్ ఏక సంకరణ ప్రయోగంలో పొట్టి అనే లక్షణం బహిర్గతమైతే F2 తరంలో దాని యొక్క నిష్పత్తి శాతం ఎంత ఉంటుంది? 3%. రవి తన తోటలో F2 తరం మొక్కలను 100 పెంచాడు. వాటిలో సమయుగ్మజ అంతర్గత మొక్కలు ఎన్ని ఉంటాయి? 100 పెంచితే అందులో 25 ఉంటాయి. మెండల్ తన ఏక సంకరణ ప్రయోగం ద్వారా ప్రతిపాదించిన సూత్రం ఏంటి? బహిర్గత సూత్రం. విషమయుగ్మజ స్థితిలో రెండు కారకాలు కలిసి ఉన్నప్పటికీ అవి తన స్వభావాన్ని కోల్పోవు. ఇది మెండల్ యొక్క ఈ సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది. అలీనత సూత్రం. ద్విసంకరణ ప్రయోగంలో F2 తరం యొక్క దృశ్య రూప నిష్పత్తి ఎంత? 9:3, 3:1. 9:3, 3:1.
ఈ క్రింది వానిలో సమయుగ్మజ అంతర్గత యుగ్మ వికల్పకాన్ని గుర్తించండి. అంతర్గత యుగ్మ వికల్పకం బి అనేటటువంటిది అన్నమాట. జన్యువు అనగా ఇది వంశపారంపర్య ప్రమాణము, అలాగే డిఎన్ఏలోని ఒక చిన్న భాగము, అలాగే మెండల్ యొక్క కారకం. మానవుని శుక్రకణంలో క్రోమోజోమ్ స్థితి ఎలా ఉంటుంది? 22+Y. మానవుని F1 తరంలో స్త్రీ పురుషుల నిష్పత్తి ఎలా ఉంటుంది? 1:1. చెట్టు మీద ఉన్న పసిరిక పాము పచ్చగా ఉండడం వలన త్వరగా కనిపించదు. ఇది దేన్ని సూచిస్తుంది? వర్ణానుకూలత. ఆర్జిత గుణాల ఆనువంశికతను తెలియజేసిన వారు ఎవరు? లామార్క్. ప్రకృతి వర్ణం గురించి తెలియజేసిన వారు ఎవరు? డార్విన్. ఉత్పరివర్తన సిద్ధాంతం తెలియజేసిన వారు ఎవరు? డివ్రిన్. ఆహార జనాభా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు మాల్దూస్. 4 వీధి కుక్కలు ఆహారం కోసం పోటీపడగా ఒక కుక్క మిగిలిన వాటిని తరిమేసి ఆహారం తిన్నది. ఇది దేనిని సూచిస్తుంది? మనుగడ కోసం పోరాటం. గబ్బిలం రెక్క, పక్షి రెక్క, తూనీగ రెక్క ఇవి ఒకే క్రియను కలిగి ఉంటాయి. క్రియాసామ్య అవయవాలు. మానవ జాతుల వరుస క్రమం ఏమిటి? హోమో హెబిలాస్ అనేది ఫస్ట్, దాని తర్వాత హోమో ఎరెక్టస్, దాని తర్వాత నియాండర్తల్, దాని తర్వాత హోమోసెపియన్స్. ఈ 4 ఆర్డర్ ప్రకారం ఉంటుంది. హోమో హెబిలస్, ఎరెక్టస్, నియాండర్తల్, అలాగే హోమోసెపియన్స్. జీవుల్లో మార్పునకు దారితీసే విధానం ఏమిటి? పరిణామం. మెండల్ ప్రయోగాలు దేన్ని వివరిస్తాయి? ఆనువంశికత. స్వతంత్ర వ్యూహాన సిద్ధాంతాన్ని వివరించే ప్రయోగాలలో పరిశీలించిన లక్షణాలు ఏమిటి? గుండ్రని, ముడతలు, పసుపు, ఆకుపచ్చ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎరుపు రంగు పుష్పాలు ఉన్న మొక్కల్లో తెలుపు రంగు పుష్పాలు ఉన్నటువంటి మొక్కను పరాగ సంపర్కం చేసినప్పుడు ఏర్పడే మొక్కల్లో ఎంత శాతం మిశ్రమ పుష్పాలనిచ్చే మొక్కలు ఉంటాయి? 100%. జనాభా ఏ శ్రేణిలో పెరుగుతూ ఉంటే ఆహార వనరులు ఏ శ్రేణిలో తగ్గుతాయి? జనాభా అనేటటువంటిది గుణ శ్రేణిలో పెరుగుతూ ఉంటే ఆహారం అనేటటువంటిది అంక శ్రేణిలో తగ్గుతాయి. సరిగా నడవలేని మేక ఎక్కువ కాలం జీవించలేదు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఇది దేనిని తెలియజేస్తుంది? ప్రకృతి వర్ణం. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్ర విభాగం శిలాజ శాస్త్రం. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.